మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. సృష్టికర్త అయిన దేవుడు, మనను ప్రేమించుచున్న తండ్రి, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచితిని కదా అని అనుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు చూచుచున్న దేవుడు. ఆయన నిన్ను, నన్ను, సమస్త భూగోళమంతటిని, సమస్త మానవాళంతటిని ఆయన చూచుచున్న దేవుడు. ఎల్ రోయి, ఆయన చూచుచున్నవాడు. దేవునికి స్తోత్రం. ఈ హాగరు ఐగుప్తీయురాలు. ఈ హాగరు అబ్రహాము గారికి దాసురాలు. ఈ హాగరు అబ్రహాము, శారాలు వారి కుటుంబంలో మూడో వ్యక్తిగా ఉంది. అయితే శారమ్మ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి ఈ హాగరు అరణ్యంలోనికి పారిపోయి వచ్చింది. ఇదంతా మనందరికీ తెలిసిందే. ఈ 16వ అధ్యాయంలో అరణ్యంలో పరిగెడుతున్న హాగరును దూత కనబడి, అమ్మా హాగరమ్మా, ఎక్కడి నుంచి వచ్చావమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అని మాట్లాడుతున్నప్పుడు, ఆ మాటల సందర్భంలో దూత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు, ఆ సందర్భంలో శారమ్మ దగ్గరికి వెళుతూ హాగరు గారు పెట్టిన పేరు చూచుచున్న దేవుడవు. హాగరు పెట్టిన పేరు చూచుచున్న దేవుడవు. ఇక్కడ హాగరు పేరు పెట్టింది కాబట్టి దేవుడు చూడటం మొదలు పెట్టాడా? లేకపోతే దేవుడు చూస్తున్నాడు కదా, ఆ చూచుచున్న వాణిని గుర్తించి హాగరు దేవునికి పేరు పెట్టిందా అంటే, దేవుడు చూస్తున్నారు గనుక, ఆ చూస్తున్నారని గ్రహించి, ఆయన నన్ను చూశారని నమ్మి, నా పరిస్థితిని కనుగొన్నారని ఆవిడ విశ్వసించి ఆ దేవునికి ప్రేమగా పేరు పెట్టుకుంది. చూచుచున్న దేవుడవు నీవే కదా. ఆ దేవుడు మనల్ని చూస్తున్న దేవుడండి. ఆయన నిన్ను చూస్తున్నాడు. నా సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావో, నువ్వు నమ్ముకున్న వారే నిన్ను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారో, ఎన్ని రకాలుగా అవమానాలకు గురి చేస్తున్నారో, నువ్వు ఎవరికి చెప్పుకున్నా, ఎవరు నమ్మకపోయినా నిన్ను చూస్తున్నవాడు ఒక ఆయన ఉన్నారు. ఆయన నిన్ను చూస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన కనుదృష్టి నుండి ఎవరు ఎవరిని తప్పించలేరు. ఆయన నిన్ను చూస్తున్నారు. ఆయన లోకమంతటి చూస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న 830 కోట్ల మంది ప్రజలకు కళ్ళిచ్చిన దేవుడు చూడకుండా ఉంటాడా? మనిషిని సృష్టించిన దేవుడు, కంటిని సృష్టించిన దేవుడు చూడక మాంతాడా? ఒకవేళ ఆలోచించు, 830 కోట్ల మందికి కళ్ళు లేకపోతే ఏంటి పరిస్థితి? ఆయన చూస్తున్నాడు కాబట్టి తన పిల్లలైన వారందరికీ, తన పోలిక, తన స్వరూపం ఇచ్చిన వారికి తన కళ్ళున్నట్లే అందరికీ కళ్ళు ఇచ్చాడు. అందరికీ చూసే శక్తినిచ్చాడు. ఆ చూసే శక్తినిచ్చిన దేవుడు చూడడానికి సమర్థుడు కదా. ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు పడుతున్న కష్టాలు చూస్తున్నాడు. నీ మనోవేదన చూస్తున్నాడు. పైకి మనుషులు చూస్తారేమో గాని నీ హృదయమును, నీ అంతరింద్రియములను పరిశోధించగలిగిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఎవ్వరికీ చెప్పుకోలేని నీ మానసిక పరిస్థితిని సహితం ఆయన చూస్తున్నాడు. ఎవరి దగ్గర కన్నీరు కార్చడానికి కూడా పరిస్థితి లేనప్పుడు, ఎక్కడో ఎవరికి తెలియకుండా ఒంటరిగా ఒక్కడవే కూర్చుని దుఃఖిస్తున్నావే, ఆ కన్నీటి చుక్కలు కూడా లెక్కిస్తున్నాడు ఆయన. ఎందుకు భయపడతావు? ఆయన భూలోక న్యాయాధిపతి. చూసి ఊరుకునే దేవుడు. బాధపడుతున్నాడా, సరే పడనీలే అని ఊరుకునే దేవుడు కాదు. నీకు న్యాయం తీర్చే గొప్ప దేవుడు ఆయన. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది, యథార్థము కలిగిన వారందరినీ బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకం అంతా సంచారం చేస్తుంది. నువ్వు యథార్థంగా ఉంటే చాలు, నిన్ను బలపరచడానికి ఆయన కనుదృష్టి నిన్ను చూస్తుంది. నీ పక్షాన్ని ఉన్నారు ఆయన. ధైర్యం తెచ్చుకో. ఆయన చూచుచున్న దేవుడు.
ఎక్కడో ఐగుప్తు దేశంలో నుండి ఒక దాసీగా వచ్చింది, ఈ హెబ్రీ స్త్రీ దగ్గర ఉంది. ఏ రకంగానూ మనస్తాపం చెంది అడవిలోకి పారిపోయి వచ్చింది, బతికితే బతుకుదాం, చచ్చిపోతే చచ్చిపోదాం అని. కానీ చూచుచున్న దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. ఐగుప్తీరాలు కదా, మనకెందుకులే, హెబ్రీలే నా ప్రజలు కదా అని ఊరుకోలేదు ఆయన. ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరికీ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేవుడు కాబట్టి ఎక్కడో పాపంలో పడిపోయి పాపపు బురదలో కొట్టుకుపోతున్న నన్ను సహితం దేవుడు చూచి వెదకి రక్షించుకుని ఆయన మార్గంలో నిలబెట్టిన ఆయన, దుర్మార్గుడైన నన్నే మార్చుకుని ఆయన పరిచర్య చేయించుకుంటున్న దేవుడు నీ బాధను చూడ్డా, నిన్ను దాటిపోతాడా? నువ్వు యథార్థంగా ఉంటే చాలు, నిన్ను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకం అంతా సంచారం చేస్తుంది. ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను చూస్తున్నాడు. ఈ వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యం వింటున్న నిన్ను చూస్తున్నాడు ఆయన. నువ్వు ఏ హృదయంతో వింటున్నావు ఆయన చూస్తున్నాడు ఆయన. నీ గుండెల్లో ఉన్న ఆ వేదన ఆయన వింటున్నాడు ఆయన. ధైర్యం తెచ్చుకో, ఆయన ఉన్నాడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన గొప్ప సహాయకుడు ఆయన. భయపడవలసిన అవసరం లేదు. ఆయన కనుదృష్టి నీకు తోడుగా ఉండునుగాక. ఆ దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. నువ్వు ఉన్న మహా జలరాశుల లాంటి ఆ పరిస్థితిలో నుండి నిన్ను పైకి లేవనెత్తునుగాక. సాయంకాలం అంతా రాత్రి అంతా ఏడుపున్న ఉదయమున సంతోషం ఇచ్చే గొప్ప దేవుడు. ఎందుకంటే నువ్వు ఏడుస్తున్న రాత్రి అంతా ఏడుపు ఆయన చూచి నీ ఎడల జాలిపడి ఉదయమున నీ నోటి నిండా నవ్వించి దినమంతా నిన్ను నవ్వుతూ సంతోషంగా ఉండేటట్టుగా ఆశీర్వదించే దేవుడు. ఆ దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. ధైర్యం తెచ్చుకో, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో, ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని వల్లించుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, చూచుచున్న దేవుడా నీకు స్తోత్రం. దేవా, నీ ప్రియ ప్రజలైన వారందరినీ, వారి స్థుతిని, వారి పరిస్థితిని, వారి దుస్థితిని నువ్వు గమనిస్తున్నావు, నువ్వు చూస్తున్నావు. వాటన్నిటి నుండి విడిపించుటకు సమర్థుడవు. దేవ, నేను యథార్థంగా నీ సన్నిధిలో మొర్రపెట్టిన ఎడల, యథార్థంగా నీ సన్నిధిలో నివసించిన ఎడల తప్పక నువ్వు వారిని బలపరుస్తావని నీ లేఖనం చెప్తుంది. నీ లేఖనం, నీ మాట నమ్మదగినది. నువ్వు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడవు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.